అయితే ఇప్పుడు చాలా మంది ట్రావెలర్స్ పెరిగిపోయారు మీరు చెప్పినట్టుగా కూడా. అండ్ దే ఆర్ ట్రావెలింగ్ అ లాట్ విత్ హెవీ ఎక్విప్మెంట్ అండ్ ఆల్. సో ఒక టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఎవ్రీ ట్రావెలర్ షుడ్ నో అండ్ పుట్ ఇట్ ఇన్ దేర్ మైండ్ అంటే ఏం చెప్తారు? మీరు యూట్యూబ్ వ్లాగర్స్ పరంగా చెప్తే నేనే ప్రూవ్ చేశాను ఏంటంటే నేను ఓన్లీ ఫోన్తో రికార్డ్ చేస్తాను. మళ్ళీ ఇందాక చెప్పినట్టే నా పెద్ద కెమెరా లేదు, డ్రోన్ లేదు, మ్యూజిక్ లేదు, మైక్ కూడా లేదు. నా దానిలో కొన్ని నాలుగు వాయిస్ వినబడు. సో నేనేం చెప్తానంటే మీకు యూట్యూబ్లో గ్రోత్ వచ్చిన వరకు, డబ్బులు వచ్చిన వరకు అప్పులు చేసి ఎక్విప్మెంట్లు కొనకండి. మీ ఆస్తులు అమ్మేసి ఎక్విప్మెంట్ కొని ట్రావెల్ చేయకండి. మీకున్న బడ్జెట్లోనే ట్రావెల్ చేస్తూ ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయ్యారనుకోండి, ఆ డబ్బులు రీఇన్వెస్ట్ చేసి ఎక్విప్మెంట్ కొనుక్కోండి అని చెప్తున్నాను. రెండు కావాల్సింది ఏంటంటే ఒకటి ఫస్ట్ మనోధైర్యం మెయిన్గా. మీరు అడిగారు కదా ఏం కావాలి రెండు, రెండోది నచ్చినా నచ్చకపోయినా డబ్బులు కాదా. అన్నీ చెప్తారు మనీ మేక్స్ మెనీ థింగ్స్, లేదా మనీ డజంట్ బ్రింగ్ యూ ఎవ్రీథింగ్ అని. ఆ మనీ లేకపోతే మీరు ఇప్పుడు కార్లోనూ ఆటోలోనూ వచ్చి ఉండేవారు కాదు కదా, నడిచి రావాలి. నడిచి వస్తే నా అపాయింట్మెంట్కి రాలేరు కదా. సో ఈ రెండు మనోధైర్యం, మెంటల్ విల్ కావాలి. మెంటల్ అంటే దాని ఏమంటారు తెలుగులో కరెక్ట్, మెంటల్ విల్, డబ్బులు. ఆ డబ్బులు సంపాదించుకునే విధానం కూడా తెలియాలి కదా. ఇప్పుడు నాకు ట్రావెల్ చేయాలని ఉంది, బ్యాగ్ వేసుకొని ఫుల్గా ఎక్కడ ఆగకుండా. ఎందుకు ఉద్యోగం చేస్తున్నా, ఎందుకు కెరీర్ తీసుకున్నా? ఈ ట్రావెల్ చేయడానికి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు సంపాదించడానికి చదువుకొని కష్టపడ్డా. అప్పుడు యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేవు కదా. ఉండుంటే నా దృక్పథం వేరే ఉండేదేమో. అది కదా. సో ఫిట్నెస్ కూడా రవి గారు బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అసలు రవి తెలుగు ట్రావెలర్ అంటే ఒకటి ఫ్యామిలీ ఆస్పెక్ట్, ఒకటి ట్రావెల్, ఇంకొకటి మెయిన్గా ఫిట్నెస్ అని కూడా చెప్పొచ్చు. బట్ స్టిల్ అంటే మీరు 1997 నుంచి ట్రావెల్ చేస్తున్నారంటే ఐ వాస్ క్యాలిక్యులేటింగ్ యువర్ ఏజ్, బట్ స్టిల్ యూ లుక్ వెరీ యంగ్ టు యువర్ ఏజ్. సో ఫిట్నెస్ అంటే అదేనండి, నేను సిగరెట్ తాగను, సోషల్ డ్రింకర్ కూడా కాదు. ఎప్పుడో ప్లేన్లో ఫస్ట్ క్లాస్లో వెళ్తే షాంపెయిన్ ఇస్తే అది ఒకటి తాగుతాం కానీ బియర్ తాగను. మా వాళ్ళందరూ వీకెండ్ ఎప్పుడు వస్తుందో బియర్ తాగుదామని చూస్తుంటారు. ఎక్కువ ఎక్సెసివ్ ఫుడ్ తిన్ను, బ్యాలెన్స్డ్ డైట్ ఎలా పాసిబుల్ ఒక ట్రావెలర్కి? అంటే ఉన్న వాటిలోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో దేశం వెళ్తాం, పప్పు దొరకదు, పప్పు దొరకపోయినా బీన్స్ దొరుకుతాయి, బీన్స్ తింటాం, అంతే కదా. ఆ విధంగా ఉన్న, లేకపోతే కొన్ని ప్లేసెస్కి వెళ్తాం ఓన్లీ బీఫ్ ఉంటుంది, బీఫ్ ఉంది అట్లీస్ట్ ఫిష్ దొరుకుతుంది, ఫిష్ తింటాం. ఆ విధంగా ఎక్సెసివ్ తినడం ఉండదు. ఏదో పార్టీకి వెళ్ళినా అక్కడ ఉన్నాయి కదా అని వందల ఐటమ్లు తినడం ఉండదు. అది బ్యాలెన్స్ అంటే. రైట్. సో ఎక్సర్సైజ్ అండ్ ఫిక్స్డ్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. టు ర్యాప్ ఇట్ అప్ రవి గారు, నా డాటర్కి 16 ఏళ్ళు దాటేయండి. సో మీరు ఎస్టిమేట్ చేసుకోండి. అవును. సో నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో కొత్తలో రీల్స్ పెడితే నా గర్ల్ ఫ్రెండ్ అనుకునేవారు మా అమ్మాయిని. సో మా అమ్మాయికి అది నా కాంప్లిమెంటా లేకపోతే నీకు బ్యాడ్ కాంప్లిమెంట్, అదే కదా, అంటే అలాగ కలిసిపోతామని జనంలో. సో అది కొంత మన ప్రయత్నం, కొంత నేచర్స్ జీన్స్ నేచర్. థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ అన్నారు. అబ్సల్యూట్లీ. మా నాన్న ఇప్పుడు చూసినా హీ లుక్స్ వెరీ హెల్దీ ఫర్ హిస్ ఏజ్. సో లక్కీ. సో ఒక ప్రపంచం గురించి కానివ్వండి, ఒక మనిషి దృక్పథం కానివ్వండి మారాలి అంటే ముందు ట్రావెల్ చేయాలి అనేది ఒక బిగ్ సేయింగ్. సో అలా ఇన్ని ఇయర్స్గా ఇంత వరల్డ్ ట్రావెల్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ లైఫ్? లైఫ్ అంటే అదే, వీఆర్ ఆల్ బౌండ్ బై పర్సెప్షన్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ అని. సో నేను ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయెల్ పలెస్టైన్ చూస్తే ఆయన చంపేద్దాం నరికేద్దామని చూస్తాడు. పలెస్టైన్ ఇజ్రాయెల్ చూస్తే నరికేద్దాం చంపేద్దామని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూట్రల్ మెంబర్ అనుకోండి, వీళ్ళు వెళ్తే వీళ్ళు ప్రాణం పెట్టేస్తారు, వాళ్ళు వెళ్తే వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు. సో అక్కడ ప్రాబ్లము మనిషిలో లేదు, వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఉన్న ఒక పర్సెప్షన్ మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు నేను వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పెట్టేసి మనకి ఏం కావాలంటే అది ఇచ్చేసి నెత్తి మీద పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళినా హిందీ అని పెట్టుకుంటారు. సో మనుషులు ఇద్దరు మంచోళ్ళే కదా, కానీ వాళ్ళకి ఎందుకు పడట్లేదు? ఎందుకంటే ఒక రకమైన పర్సెప్షన్, ఒక స్టీరియో టైప్ బిల్డ్ అయిపోయింది కాబట్టి ఆ స్టీరియో టైపులు తీసేసి జనాలు కూడా ఏంటంటే ఈ మధ్యన మీరే చూడండి, ఒక పాజిటివ్ వీడియో పెడితే మీకు ఎన్ని వ్యూస్ వస్తాయి, నెగిటివ్ వీడియో పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయి. అవును కదా. దాన్ని బట్టి జనాలు నెగిటివిటీ అట్రాక్ట్స్ మోర్ అని. సో ఈ నెగిటివిటీని కొంచెం పక్కన పెట్టి చూస్తే ప్రపంచం అంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందని నా ఉద్దేశం. ఈ ట్రావెల్ చేసినప్పుడు ఈ అవగాహన బాగా పెరుగుతుంది, ఈ పర్సెప్షన్ బాగా పెరుగుతుంది. సో ఏదైనా అవాంతరాలు మొన్న వచ్చింది, సడన్గా ఎన్నో క్రైసిస్లా అనిపించింది, కానీ నిలదొక్కొని నిల్చున్నాం కదా. ఎందుకంటే ఈ ట్రావెల్లోని ఈ అడాప్టబిలిటీ వచ్చింది కాబట్టి. అత్యంత చలి ప్రదేశాల నుంచి అత్యంత వేడి ప్రదేశాలు ఎక్స్పీరియన్స్ చేసి పైన మీరే చెప్పినట్టు ఎక్కడో హిమాలయాల బేస్ క్యాంప్ నుంచి కింద
వ్యాలీస్లో. ఇదంతా చేసినప్పుడు ఏమొస్తుందంటే రెసిస్టెన్స్ వస్తుంది. సో ఏదైనా తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి తట్టుకొని ఇంకా నిలబడుతున్నాం కదా. ఓకే, సో డెఫినెట్గా అడాప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్. Yeah, and last one question, to dedicate your whole travel to few people అంటే ఎవరికి డెడికేట్ చేస్తారు? కళ్ళు మూసుకొని నా వైఫ్ అండి. అమ్మ నాన్న బర్త్ ఇచ్చారు కరెక్టే, కానీ ఈ జర్నీలో వాళ్ళు లేరు కదా. అంటే మనం వదిలేసి వెళ్ళిపోయినాము. ఎవరైనా ఒక పర్సన్ చెప్పాలంటే మీరే ఉన్నారు, మీరు మీ హస్బెండే ఉన్నారు అనుకోండి, లేదా మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, పెళ్ళి అవ్వకపోతే మీరు ఒప్పుకుంటారా? అన్ని బాధ్యతలు మీ మీద వదిలేసి లేనప్పుడు నేను తిరుగుతాను ఊరి మీద, నాకు ప్యాషన్ అని అంటే మీరు ఊరుకుంటారా? సో ఎవరైనా ఎంతమంది ఊరుకుంటారు? కాబట్టి ఎవరైనా ఉన్నారు అంటే నెంబర్ 1 తను ఒప్పుకోపోయినా నేను ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ఇంటికి వచ్చే రోజు గొడవ పడుతుంది అనుకోండి, నెక్స్ట్ వెళ్ళడానికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? సో ఆల్ క్రెడిట్ గోస్ టు హర్. ఓకే, వన్ పర్సన్ హూమ్ డిస్క్రెడిటెడ్ అని చెప్పలేం, కానీ మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి లాగే పర్సన్, ఎందుకు లేరా తర్వాత వెళ్ళలేరా, ఇలా ఒక పర్సన్ ఎప్పుడు డెఫినెట్. అది ఒకళ్ళు ఉంటారు కాబట్టి చెప్పలేను, చాలా మంది ఉంటారు. ముందుకి లాగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం బెటర్. నేను కూడా ఏంటంటే ఎప్పుడు పాజిటివిటీ మీద ఫోకస్ చేశాను. నెగిటివిటీ మీద ఫోర్స్ చేయబడితే కొంచెం నచ్చినా నచ్చకపోయినా దానిలో డ్వెల్ చేయాల్సి వచ్చింది. కాకపోతే నా వైపు ఇప్పుడు ఇది పబ్లిక్ హిస్టరీ కదండి, ఇదేదో సీక్రెట్ రూమ్లో దాగున్న విషయం కాదు కదా. పబ్లిక్గా మీరు చూస్తే ఎన్నిసార్లు నేను ఇష్యూస్ రేస్ చేశాను. అంటే జనాలు అలా అంటారు, లైన్లు గీస్తారన్నమాట. అది అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు మందు, అది కంటిన్యూస్ కదా. ఎవరో 10 ఎలిగేషన్లు వేస్తారు, ఎలిగేషన్లు వేసేసి వాళ్ళు పని అయిపోయింది కదా అని వెళ్ళిపోతారు పక్కకి. అంటే మనం ఆగిపోవడం కదా. అంటే స్టార్ట్ స్టాప్ అంటే స్టాప్ కాదు కదా. సో టైం వచ్చినప్పుడు కంటిన్యూటీ అవుతుంది. నా మట్టుగా నేను ఏదైనా మొదలెట్టానా, వేరే వాళ్ళని కించపరిచాను, నా మట్టుగా నేను వాళ్ళని తగ్గించానా అని మీరు చూస్తే నేను మళ్ళీ వస్తూనే ఉంటాను. దేశం వదిలిపోలేం కదా. నెక్స్ట్ టైం అడగండి. డన్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, చాలా విషయాల గురించి మాట్లాడారు. అండ్ బిఫోర్ ర్యాపింగ్ ఇట్ అప్, ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ అడగాలనుకుంటారు, యూట్యూబ్లో మీరు జాబ్ చేస్తూ సంపాదించేది ఎక్కువ, యూట్యూబ్లో సంపాదించేది ఎక్కువ? అది డిపెండ్స్ ఆన్ వ్యూవర్షిప్ అండి. అంటే నేను అమెరికాలో జాబ్ చేస్తున్నాను కాబట్టి ఏ రోజు కూడా నా జీతం కన్నా యూట్యూబ్ నుంచి నాకు ఎక్కువ డబ్బులు రాలేదు. నేను నా గురించి నేనే చెప్తున్నాను. కానీ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన డబ్బులే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు నెలకి జీతం ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువే అవుతుంది కదా. సో యూట్యూబ్లో ప్రస్తుతానికి నేను చాలా హైస్ చూశాను, ఏ రోజు కూడా నా జీతం కన్నా ఎక్కువ డబ్బులు రాలేదు. నా గురించి అయితే నేను చెప్పగలను. యా, సో ఒకవేళ యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి చేయొచ్చా చేయకూడదు? ఇప్పుడు యూట్యూబ్లో మనీ ఇవ్వటం అనేది చాలా తగ్గిపోయింది, పర్సంటేజ్ తగ్గిపోయింది, ఇలా ఎంతో చెప్తున్నారు కదా. వచ్చేవాళ్ళకి బాగానే వస్తుంది డబ్బులు. కానీ నేను అప్స్ చూసాను, డౌన్స్ చూసాను కదా. అప్లో ఎంత డబ్బులు వస్తాయి, డౌన్లో ఎంత డబ్బులు వస్తాయి నాకు తెలుసు. సో నేను ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తాయి, వ్యూస్ వస్తాయి. వ్యూస్ రాకపోతే రావు. మళ్ళీ షార్ట్స్ రీల్స్ చేస్తారు, అందులో డబ్బులు రావు. లాంగ్ వీడియోస్లో వ్యూస్ వస్తే తప్పకుండా డబ్బులు వస్తాయి. మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే యూట్యూబ్ అన్నది ఇవాళ మీకు లక్షల వ్యూస్ వస్తున్నాయి కాబట్టి రేపు వస్తాయని గ్యారంటీ లేదు. మళ్ళీ నేనే ఎగ్జాంపుల్, అంటే కాంట్రవర్సీ చేయకముందు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేవి. ఎందుకు తగ్గింది అనేది ఒక పక్కన పెట్టేస్తే తగ్గింది అన్నది నిజం. మరి తగ్గినప్పుడు లేదు కదా. నేను ఆ బడ్జెట్ బట్టి నేను ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఏమయ్యేది? నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. నేను యూట్యూబ్ ఇన్కమ్ మీద సర్వైవ్ అవ్వట్లేదు కాబట్టి యథావిధిగా ట్రావెల్ చేయగలుగుతున్నా. కానీ యూట్యూబ్ ఒక్కటే నా సస్టెనెన్స్ అయితే. ఇవాళ ఎవరైనా 10 లక్షలు సంపాదిస్తున్నా అనుకుందాం యూట్యూబ్లో, దాన్ని బట్టి మెడల్ కొట్టించుకొని రోల్స్ రాయ్స్లు కొనేసుకొని ఎక్విప్మెంట్ కొనేసుకొని ఎల్లుండి రాకపోతే అది పే చేసే కెపాసిటీ ఉంటే ఓకే. సో నేను ఏం చెప్తానంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ట్రావెల్ చేయాలనుకుంటే వెరీ గుడ్, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీరు చదువుకోండి. ఒకవేళ యూట్యూబ్ అన్నది రేపు క్రాష్ అయిపోతే, యూట్యూబే రేపు బూసేస్తాయి, ఇండియానే యూట్యూబ్ బ్యాన్ చేసేస్తే, ట్విట్టర్ అదే టిక్టాక్ బ్యాన్ చేశారు కదా, అలా అయితే అప్పుడు ఏంటి ప్లాన్ బి? అది ప్రిపేర్ అయ్యి తప్పకుండా ట్రావెల్ స్టార్ట్ చేయండి. మీరు ఆస్తులు అమ్మేసి మీ అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసేసుకొని కెమెరాలు కొనకండి, స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో డబ్బులు వస్తే దాన్ని రీఇన్వెస్ట్ చేయండి. ఇది అడ్వైస్. Wonderful advice and wonderful interview. Thank you so much, Ravi Garu. And after completing all the countries, we'll sit once again very soon with your experiences of all the countries. Till then, have a safe trip and have a happy life. Thank you. ఈ టైంలో వచ్చి నన్ను కలిసారు. నేను నిజంగా ఒక క్లౌడ్ 9 అంటారు కదా, ఆ మూమెంట్లో ఉన్నా.
8-10 దేశాలు అనుకున్నది ఇంకా 2 దేశాలు మిగిలి Yeah. అది ఒకటి అయిపోతుంది, ఇంకొకటి వస్తుంది. సో చాలా హై మూమెంట్ అండి. సో ఈ హై మూమెంట్లో మనకి జరిగిన బ్యాడ్లన్నీ మర్చిపోయి పాజిటివిటీతో ముందుకెళ్దామని. ఎందుకంటే జరిగిపోయింది. దాని గురించి రోజు బాధపడితే మనమే తగ్గిపోతాం. అవును. అదే ఆ నెగిటివిటీని పక్కకు తీసేసి జరిగిందని పక్కన పెట్టాం అనుకోండి, ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది మన బ్రెయిన్కి. వేరే వాడు వస్తాడు, ఒక 2 నెగిటివ్ కామెంట్లు పెట్టేసి ఆడు సినిమా ఆడు చూసుకుంటాడు, ఆడు పార్క్కి వెళ్తాడు, ఆడు హ్యాపీగానే ఉంటాడు కదా. ఆ 2 కామెంట్లు మనని దించేసాయి అనుకోండి, పోయేది ఎవరు? మనమే కదా. సో మన కంట్రోల్లో ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. డెఫినెట్గా యూర్ ఆన్ ద రైట్ సైడ్ అండ్ రైట్ థింకింగ్. సో డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ వన్స్ అగైన్ హ్యావ్ అ సేఫ్ ట్రిప్ అండ్ బ్రేక్ ద రికార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే అయిపోయింది రికార్డ్ బ్రేక్. ఎవరు లేరు. 190 ఈ 2 కూడా అయిపోతే బిగ్గెస్ట్ రికార్డ్ కదా. ఇప్పుడు ఇండియాలోనే సార్ చూసారు, 2-3 ఉన్నారు. 145 కోట్లలో 3 తెలుగు స్టేట్లు 2 ఉన్నాయి. మొత్తం 10-12 కోట్లు ఒక్కడ అవడం అంటే చిన్న విషయం కాదు కదండి. సో వెరీ హంబ్లింగ్. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ భగవంతుడికి, కన్నా తల్లిదండ్రులకి, సపోర్ట్ చేసిన వైఫ్కి, ఎంతోమంది సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, అందరికీ శతకోటి ధన్యవాదాలు. అంతకన్నా ఇంకేం చెప్పలేదు.